భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు పట్టణంలో శ్రీనివాస్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దళిత సంస్మరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఈ కార్యక్రమం గురించి మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని, దళిత సోదరులు తమకు జరిగిన అన్యాయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదని, కేవలం బలహీన వర్గాలు దళితులు మాత్రమే కుడిమిస్తే పండుగ చేసుకునే మంచితనం కలిగిన వారిగా వర్ణించారు. కాబట్టి అలాంటి కుటుంబం ఇచ్చినప్పుడు మోసపోవద్దని మంత్రి పేర్కొన్నారు. చనిపోయిన దళిత సోదరులు డాక్టర్ సుధాకర్ గారి దళిత బిడ్డ వీడి సుబ్రహ్మణ్యం గారు, జోహార్ దళిత డాక్టర్ సుధాకర్ గారు, జోహార్ దళిత బిడ్డ డ్రైవర్ వీడి సుబ్రహ్మణ్యం గారు, జోహార్ జోహార్. ఊరుకుని పోరాటం చేశాం. మరి అన్యాయంగా కూడా చంపడం జరిగింది, అన్యాయంగా ఇద్దరిని బలి తీసుకోవడం జరిగింది. మరి రాజానగరంలో ఆ యొక్క ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గుండెకి ఇచ్చుకోవడం కూడా జరిగింది. మరి చీరాల్లో పోలీసులు ప్రశ్నించేందుకు లాకప్ డెత్ చేయడం జరిగింది. ఇలా చేయటం చూసి 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 వైసీపీ ప్రభుత్వానికి కత్తి చెప్పిన ఈ దళితులకి అండగా నిలబడిన నాయకుడు, నిజమైన నాయకుడు, దళితుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకొని గడిచి 5 సంవత్సరాలైనా కానీ ఆయనకి గౌరవం ఇవ్వాలి. ఆయన డాక్టరు, దళితుడు అని చెప్పని ఈ రోజు కార్యక్రమాన్ని రాష్ట్ర కుటుంబ కూటమి ప్రభుత్వం మేధావి డాక్టర్ సుధాకర్ మే 21న చనిపోయారు. ఈ మాసం దళితుల చరిత్రలో ఒకటి చీకటి మాసంగా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను. దళితుల మీద దౌర్జన్యాలు, ప్రశ్నిస్తే ప్రశ్నించిన గొంతుకులు కోసే నైజం, తప్పుల్ని ఎత్తి చూపిస్తే కేసులతో వేధించిన వైఎస్ఆర్సీపీ ఈరోజు మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తూ ప్రారంభించిందని చెప్పేసి మనం చేస్తాను. దళిత సోదరులు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా, ప్రత్యేకంగా దళితులు నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి గొంతు చించుకునే వైసీపీ పార్టీ నాయకుల నైజాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పేసి మనం చేస్తాను. మొసలి నైజం మొసలిదే, పులి నైజం పులిదే, నక్క నైజం నక్కదే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జిత్తులు మారి నక్క తోక ముడుచుకుని వంగొంగి వెళ్ళినా కూడా దాని నైజం మారదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మొసలి నీటి బయటకు వచ్చి కళ్ళు మూసుకుని మన పక్క నుంచి వెళ్ళినప్పుడు కదలకుండా ఉన్నా కూడా అది దాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు, దానికి అవకాశం వచ్చినప్పుడు దాని నైజం మారదని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నారు. ఏ విధంగా అయితే దళితులను ప్రశ్నించిన దళితుల్ని పొట్టన పెట్టుకుందో లేకపోతే కేసులతో వేధించిందో వాటన్నిటిని కూడా మరి గుర్తించుకుని దళిత బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. వేలూరుపాడు మండలం రుద్రంకోట గ్రామంలో రుద్రంకోట
రేవు నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. కనీస జాగ్రత్తలు లైఫ్ జాకెట్లు కూడా వాడే పరిస్థితి లేదు. నాటు పడవలపై జానర్లకే చేపల వేటకు వెళ్లే అవకాశం ఉండగా అటువంటి నాటు పడవల మీద వాహనాలను మనుషులను దాటించేందుకు రుద్రంకోట వద్ద నాటు పడవలను ఉపయోగిస్తున్నారు. ఈ నాటు పడవల వల్ల అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడి అధికారులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ అధికారుల తీరును చూస్తుంటే వారికి ముడుపులు అందుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అంతేకాకుండా నాటు పడవలపై ప్రజలను వాహనాలను దాటిస్తూ అధిక వసూలు చేస్తున్నారు. దీనిని కూడా అధికారులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే ధరలు నిర్ణయించి ప్రయాణం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకో బండి ఏదన్నా కొట్టేసి కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సక్రమంగా అందించాలని కోరుతూ ఈ రోజు ఏలూరు నగరంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 2026 సంవత్సరం జనవరి నుంచి మే 1వ తేదీ వరకు డిఏలు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు పుల్లారావు రామారావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏమైంది, అదేదో కొత్తగా ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాడు వచ్చాడు, ఆడికి ఏపీ స్టేట్ లింక్ చేసి రూరల్ ఏరియాలో డెవలప్ చేస్తారట. అది అలాగే స్టేట్ వైజ్ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇచ్చేసి మొత్తం బిఎస్ఎన్ఎల్ లేకుండా చేస్తారు. సరే, మనకి దీంతో సంబంధం లేదు. మనకి దేంతో సంబంధం? 37A సంబంధం. కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉద్దేశం. సూర్యుని తాపానికి వచ్చి గవర్నమెంట్ వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారం. నాగేశ్వర గారు క్షుణ్ణంగా చెప్పారు, దాని గురించి నేనేమి టచ్ చేయట్లేదు. మన రఘుపతి గారు ఈ 37A గురించి చెప్పారు. ఆ 37A గురించే నేను కరాలుగా మాట్లాడతాను. రీసెంట్ గా 14th అనుకుంటా, 14th ఆఫ్ దిస్ మంత్ మన పెన్షన్ డివిజన్ కేసు ఢిల్లీ హైకోర్టులో వినడం జరిగింది. మేము 1/10/2000 ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు మాకు ఒక హామీ ఇచ్చారు, మీరు బిఎస్ఎన్ఎల్గా కన్వర్ట్ అయినా మీ ఉద్యోగ భద్రత కానీ మీ పెన్షన్ భద్రత కానీ దేనికైనా మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హామీ ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ జరిగిన మూలానే మేము బిఎస్ఎన్ఎల్గా కన్వర్ట్ అయ్యాము, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్ అయ్యాము. ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ఆల్ సర్వీస్ కండిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఎంప్లాయీస్కి ఎలా ఉంటాయో మేము టెలికాం నుంచి వెళ్ళిన బిఎస్ఎన్ఎల్లో పనిచేసిన వాళ్ళకి అదే కండిషన్స్ ఉంటాయనే దాని మీద మేము అద్భుతమయ్యాము. కానీ ఈరోజు ఇప్పుడున్న గవర్నమెంట్ లాస్ట్ 10 years నుంచి ఈ పెన్షనర్స్ని, సెంట్రల్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టిన ఎంప్లాయీస్ని, పెన్షనర్స్ని దీన్ని అధిగమించడానికి మా అసోసియేషన్ కాల్ ప్రకారం ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి ప్రజలు, మీరు, మీడియా మాకు సహకారం చేసి మా ఇష్యూ సమస్య వరకు మీరు కూడా సహకారం అందిస్తారని, మేము కూడా యునైట్గా పోరాడతామని మనవి చేస్తున్నాం. కష్టపడాలి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నేను. మాకు సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు ఇవ్వాల్సిన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యాలయం ద్వారా టెలికాం వినియోగదారులందరికీ విశిష్టమైన సేవలు అందించేందుకు బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు తెలిపారు. కార్యాలయంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ద్వారా టెలికాం వినియోగదారులకు ఉత్తమమైన, నాణ్యమైన టెలిగ్రామ్ సేవలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇటీవల ఏలూరులో బాధ్యతలు స్వీకరించిన తాను ఎంతో అనుభవంతో ఏలూరు కేంద్రానికి వచ్చానని, తన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో నెట్వర్క్ సర్వీసులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తారని రామరాజు తెలియజేశారు. జనరల్ మేనేజర్ టెలికాం డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి, అంటే ఉమ్మడి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాకు ఇన్ఛార్జ్ అండి. బిఎస్ఎన్ఎల్ అందరికీ ఇంటర్నెట్ కనెక్షన్స్, మొబైల్ సేవలు, లీజర్ లైన్స్, ఏదైనా టెలికాం ఐసిటీ రిలేటెడ్ ఏదైనా అడిషనల్ వాల్యూ యాడెడ్ సర్వీస్ పార్ట్నర్స్తో కలిసి సేవలు అందించడానికి అందిస్తున్నారు. అట్లే ప్రాఫిట్ అనేది ఒక మోటివ్ కాకుండా మెయిన్ సర్వీస్ ఈజ్ ద మోటివ్. ఒక గవర్నమెంట్ సెక్టార్ ఉండాలి ఈ సర్వీస్ సెక్టార్లు అనే గవర్నమెంట్ ఉద్దేశంతో ఈ సంస్థలు నడపడం జరుగుతుంది. అట్లనే కొన్ని గ్రామాలలో కనెక్టివిటీ లేకపోతే 2.5 lakhs డిజిటల్ భారత్ నిధి ఫండ్ కింద స్పెషల్గా మనకు వచ్చే స్పెక్ట్రమ్ ఛార్జ్ నుంచి 3% సెగ్రిగేట్ చేసి స్పెక్ట్రమ్ డిజిటల్ భారత్ నిధికి వెళ్తుంది. ఆ ఫండ్ను కనెక్టివిటీ లేని ప్రదేశాలన్నింటిలకు కనెక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు మన జిల్లాలో 49 4G సాచురేషన్ సైట్స్ ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో ఒక 5 sites, మొత్తం 50 sites వర్కింగ్ అవుతున్నాయి. ప్రాఫిటబిలిటీ అనేది మోటివ్ కాకుండా గవర్నమెంట్ కూడా దానికి ఫండింగ్ చేస్తుంది. అదేవిధంగా కొత్త యాక్టివిటీ నడుస్తుంది. ఇంకా ఏమైనా పబ్లిక్ ఎక్కడైనా కవరేజ్ లేదని మా నోటీస్కి వస్తే మేము కొత్త ప్రపోజల్స్ కూడా ముందుకు తీసుకెళ్తాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు FTTH కనెక్షన్, ఫైబర్ ప్రతి చోట కాపర్ కేబుల్ ఆల్మోస్ట్ అవుట్డేట్ అవుతుంది. హార్డ్లీ 3000 చిల్లర కనెక్షన్స్ ఉన్నాయి కాపర్. ఒకప్పుడు 2 లక్షలు ఉండేవి. ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది. అంత ఆప్టికల్ టెక్నాలజీలో యాక్సెస్ నెట్వర్క్ అంటే పబ్లిక్లో వెళ్ళే కేబుల్ అంతా ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్లో వెళ్తుంది అనమాట. అంతకుముందు కాపర్ కేబుల్ ఉండేది. తర్వాత ఈ ఆప్టికల్ ఫైబర్ వల్ల ఎనానమస్ చాలా హైలీ బ్యాండ్విడ్త్ డేటా ప్రొవిజన్ చేయొచ్చు. అట్లనే కనెక్టివిటీ వచ్చేసి సేఫ్టీ, థ్రెట్, తర్వాత ఇంటర్సెప్షన్ ఎవరన్నా వినాలనుకున్నా వినలేరు. సో అటువంటి ప్రొటెక్షన్ ఉన్న టెక్నాలజీ. తర్వాత ఎక్విప్మెంట్ కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఒకటి MAN కూడా యాక్సెస్ నెట్వర్క్ మొత్తం సెంట్రలైజ్ మానిటరింగ్ చేస్తారు. ఏమైనా ఫాల్ట్స్ వచ్చినా కూడా ఎంబడే అలర్ట్ చేస్తారు. మా యొక్క లక్ష్యం కూడా సేమ్ డేలో ఫాల్ట్స్ రిస్టోర్ చేయాలి 90%. అట్లనే ప్రతి ఒక్కరికి మా సర్వీసెస్ ఇప్పుడు స్టాఫ్ కూడా చాలా స్ట్రెంత్ తక్కువ ఉన్నారు. 206 మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి అందరికి సర్వీసులు అందించాలంటే మా బిఎస్ఎన్ఎల్ సొంత స్టాఫ్ అందరితో కాదు, మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఆన్లైన్ విధానంలో మందులను విక్రయించరాదని అఖిల భారత కెమిస్టులు సమైక్య ఏలూరు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మెడికల్ షాపులు బంద్ చేసి మెడికల్ షాప్ యాజమానులు నిరసన తెలిపారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరులో మెడికల్ షాపులన్నీ ఒకరోజు బంద్ చేశారు. ఏలూరు కమిషన్ ట్రస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాప్ యాజమానులు నగరంలోని వివిధ ప్రధాన రహదారులపై ర్యాలీగా వస్తూ ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు కమిషన్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ గుత్తా రవిచంద్ర మాట్లాడుతూ ఆన్లైన్ విధానంలో మందులు సప్లై చేయడం వల్ల మెడికల్ షాప్ యాజమానులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. All
ABCDA ABCDA GCDA ECDA ECDA కెమిస్ట్ల గౌరవాన్ని కెమిస్ట్ల గౌరవాన్ని కెమిస్ట్ల గౌరవాన్ని కెమిస్ట్ల గౌరవాన్ని ఆన్లైన్ మందులను GSR 817 GSR 817 50 వరకు కూడా ఫ్యూచర్లో రకరకాల కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము కోరుతాం. కలిసి ఎప్పుడు కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా తెలుసు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్రీ అసోసియేషన్ వారి ఆదేశానుసారం ఈరోజు ఏలూరులో మరియు ఏలూరు జిల్లా అంతా కూడా మందుల షాపులు బంద్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లాలో సుమారుగా 2000 షాపులు ఉన్నాయి. 2000 షాపులు క్లోజ్ చేశాం. ఏలూరు పట్టణంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం 4 సెంటర్లలో 4 షాపులు ఏర్పాటు చేశాం. ప్రజారోగ్య పరిరక్షణ కూడా మా బాధ్యత కాబట్టి ప్రజలకు మందులు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి అధికారుల సూచన మేరకు 4 సెంటర్లో 4 షాపులు తీసాం. ఇకపోతే ఈ సమ్మెకి ప్రధానమైనటువంటి డిమాండ్స్: 1, అక్రమ మరియు నియంత్రణ లేని ఈ ఫార్మసీల్ని ఎత్తివేయాలని, 2, ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన మార్జిన్ల కంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలు, ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించాలని, అలాగే GSR 220E అలాగే GSR 817E జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. వీటి వలన ఆన్లైన్ ఫార్మసీలకు అనుమతించి ఆన్లైన్ ఫార్మసీలు సరి అయినటువంటి ధృవీకరణ లేనటువంటి ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులని సప్లై చేసినట్లయితే ప్రజారోగ్యం దెబ్బతింటుంది, రోగి యొక్క భద్రతకి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈరోజు డిస్కౌంట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి మనం కార్పొరేట్ సెక్టర్స్లో కొనుక్కుంటే ముందు ఇది ట్రేడ్ అంతా కూడా వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయి వారి నియంత్రణలోకి వెళ్ళిపోయి చిన్న షాపులన్నీ తీసివేసి వారి ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఏలూరు జిల్లా జనగవల్లి మండలం దర్భగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుధవారం స్నాక్స్ మరియు శీతల పానీయాలు పంపిణీ చేశారు. మండుతున్న ఎండల్లో కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పని ప్రదేశానికి స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ జరుగుతున్న పనుల వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మీ మేట్లు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నా లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నా చెప్పండి. మరి కంప్లైంట్ వచ్చిందని వచ్చాను ఇక్కడికి. అడగట్లేదుగా, అంత బాగానే ఉందిగా. ఓకే సరేమ్మా, ఇది తీసుకోండి రండి. ఏలూరు నగరంలో ఉన్న సత్రంపాడు బిలాల్ దగ్గర డివిజన్ లో లోకపల్లి సుధీర్ బాబు 21వ డివిజన్ ఇన్ఛార్జ్ జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఏలూరు నగర అధ్యక్షులు మావిలపల్లి జయప్రకాష్ నేతృత్వంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముందుగా డివిజన్ కు వచ్చిన మావిలపల్లి జయప్రకాష్ కు వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. వాహనదారులకు పాఠశాలలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ నగరంలోని వేసవి తాపాన్ని తగ్గించేందుకు వైసీపీ ఆధ్వర్యంలో ప్రతిరోజు నగర వ్యాప్తంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని అన్నారు. జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అరే బకెట్ లేపించు బకెట్ లేపించు
ఏలూరు నియోజకవర్గ 21, 22 డివిజన్ల ఇన్ఛార్జీలు అనిల్ గారు, సుధీర్ బాబు గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు అందరూ కలిసి హిలాల్ బిర్యానీ పాయింట్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఒకరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఇది ఒక మంచి ప్రధాన కోడలి. వాతావరణ శాఖ ఎండవేడిమికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇళ్లలోంచి బయటికి రావద్దు, రకాల అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినా మీరు ఎక్కడైనా మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇంటి దగ్గర నుంచి మీరు తెచ్చుకుని మీరు దగ్గర పెట్టుకోండి, లేదా ఎండవేడిమికి వడగాల్పులు తగులుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది. దానిలో భాగంగా మా పార్టీ నాయకులు, మా ఇన్ఛార్జ్ వర్యులు సుధీర్ బాబు గారు, అనిల్ గారు ఇక్కడ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం, ముఖ్యంగా ఈ సెంటరు విద్యా సంస్థలకు నెలమైన సెంటరు. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు జగదీష్ గారు, మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ వేసవి దానిలో మనం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేద్దామని ఈ 21వ డివిజన్ ఇన్ఛార్జిగా నాకు ఆదేశాలు జారీ చేసిన పిమ్మట ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ వేసవి కాలంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మా నాయకులు అందరూ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం పంచుతా చాలా హ్యాపీగా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగిందండి. మరి రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండటం, తద్వారా ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుంది. మరి ఈ వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. తద్వారా ఏంటంటే ప్రతి డివిజన్లో ఒక చోట, రోజుకు ఒకసారి చోట మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా వైఎస్ఆర్సీపీ చేసే సేవ తోటి పాటు ప్రజలకు అవసరమైన మజ్జిగ కానీ నీళ్లు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వలన మరి వేసవి ఎక్కువగా ఉండటం, 40 పైనే ఉండటం, మరి ప్రజలు ఇబ్బంది పడకుండా మరి వారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, నీళ్లు ఎక్కువగా తాగడం కానీ, అలాగే మజ్జిగ ఎక్కువ తాగడం కానీ, లూజ్ బట్టలు వేసుకోవడం కానీ, అలాగే ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో రహదారి భద్రతా కమిటీ సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాం అనే నినాదంతో ముందుకు సాగాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాల కారణంగా ఒక ప్రాణం కూడా కోల్పోకూడదు అనే ఉద్దేశంతో రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగిందని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద సెక్షన్ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ప్రమాదాలకు కారణమవుతున్న అనధికారిక కట్టడాలు, అక్రమణను వెంటనే తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. So that turning avoid చేయడానికి. So you can come up with a design also with least a problem అక్కడ ఉన్న ఏరియాలో least disturbance. Can we do something? Please minority. This old bus stand, me and Esther with the team, everybody has visited. So in the separate entry and exit points for bus stand, remove roadside encroachment, restrict roadside parking, widen road wherever feasible, improve pedestrian crossing infrastructure, install traffic management signs. So in the 3 points right away we can do. So in the 3 points we actually for old bus stand location. Same location. Regulation of on-street boarding, alighting of passengers space section. ఈ బస్ స్టాండ్ వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మీడియం కటింగ్ అనేది వెంటనే వితిన్ 40 మీటర్స్ లో మన ఇంటర్సెక్షన్ కి వితిన్ 40 మీటర్స్ లో ఉంది. అది గైడెన్స్ ప్రకారం పెడెస్ట్రియన్ అక్కడే క్రాసింగ్ అండ్ వి షుడ్ డూ ఇన్పుట్ ఇంకోటి మిడిల్ ఆఫ్ ద రోడ్ స్టాచ్యూ ఒకటి ఉంది మేడం. సర్క్యులేషన్ మిడిల్ ఆఫ్ ద రోడ్ డైవర్ట్ చేస్తున్నాము. స్టడీ రిపోర్ట్ వస్తాం, షువల్ అండర్ సిమ్యులేషన్ ఫీల్డ్ లో కూడా మేము అవన్నీ బ్లాక్ చేసి రూట్ డైవర్ట్ చేసి ఎట్లా వర్క్ చెక్ చేసుకొని ఫైనల్ ఎస్టిమేషన్స్ ఇవ్వండి.
నెక్స్ట్ మీటింగ్ లో ఆల్రెడీ అప్రూవల్ తీసుకొని చెక్ తీసుకొని డైరెక్ట్ లెటర్ లేదంటే లోకల్ గవర్నమెంట్ చేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు మీరు మా ఎస్సీ ఆర్ఎండ్బి రోడ్ లో సార్ 2.15 తీసుకొని ఏదో మార్పులు తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు రెస్ట్రిక్ట్ మరి ప్రెజెంటేషన్ రెండు పాయింట్లకు మీరు సిమ్యులేషన్ చేసి ఇప్పుడు యాక్చువల్లీ వర్కింగ్ డిస్కస్ విత్ ఎస్సీ ఆర్ఎండ్బి దీని మీద స్టడీ చేయండి. వాట్ ఇస్ యువర్ వే ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎనీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఆర్ నాట్. అదే కదా మీరు చెప్పేది. పోలవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయి. ఎవరిని లెక్క చేయడం లేదు. ప్రభుత్వం మారి 2 ఏళ్లు కావస్తున్న మట్టి మాఫియా ఆగడాలు ఆగడం లేదని విమర్శలు వస్తున్నాయి. పోలవరం, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, జినుగుమిల్లి మండలాల్లో మట్టి దందా నిరాటంకంగా కొనసాగుతోంది. దళారులు, కింది స్థాయి అధికారులు, నాయకులు అండదండలతో అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. చెరువులలో కొంతమంది భూబాకాసురులు అధికారులు అండదండలతో రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకున్న ప్రభుత్వ అధికారుల్లో ఎటువంటి మార్పు గాని చర్యలు గాని శూన్యం అని ప్రజలు భావిస్తున్నారు. నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామంలో బుధవారం ఎస్పీఎల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ను గన్నిన సురేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏపీ ట్రాకర్ చైర్మన్ బోరగం శ్రీనివాసరావు హాజరయ్యి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడల వల్ల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. యువత క్రీడల్లో రాణించి బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని అన్నారు. చెప్పు ఏదైతే యువత అంతా కూడా ఒక చక్కగా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడానికి, చెడు వ్యసనాలకి అలవాటు కాకుండా చక్కగా ఇప్పుడు ఏదైతే హాలిడేస్ ఇచ్చారు ఈ సమయాన్ని వృధా చేయకోకుండా వాళ్ళ టాలెంట్ను వెలికితీసే విధంగా రోజు కూటమి ప్రభుత్వం హయాంలో ఏదైతే టి నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామంలో ఎస్పీఎల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ కార్యక్రమానికి మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఈ ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. అలాగే ఈరోజు ప్రత్యేకించి 44 టీంలు ఈ ఎస్పీఎల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఎవరైతే ఇందులో పాల్గొన్నటువంటి యువతీ యువకులకు చక్కగా మీ యొక్క ప్రతిభని బయటకు తీసే విధంగా మీ టాలెంట్ని ఈ టోర్నమెంట్ ద్వారాగా మేము ప్రతిభను బయటకు తీసి ఇంకా మంచి మంచి ఉన్నతమైనటువంటి ఈ ప్లేయింగ్కి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఇలాగ మా ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని టోర్నమెంట్ని కండక్ట్ చేశారు. ముఖ్యంగా మన పోలవరం శాసనసభ్యులు
సిరి బాలరాజు గారికి నమస్కారం. తర్వాత మన ఈ ఎస్పీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి సురేంద్ర గారికి, అలాగే శరమంచి గారికి, కూటమి నాయకులు అందరూ నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఎస్పీఎల్ టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ ప్రైజ్ ఇచ్చి, అలాగే రకరకాల ప్రతిభను కనబరిచి ఉపయోగించి మంచి ప్రైజ్ తెచ్చుకోవాలని మన సమాజం కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.